ఒక పక్క ఎలక్షన్స్, మరో పక్క ఐపీఎల్. దాంతో బడా చిత్రాలు 2024 సమ్మర్ సీజన్ వదిలేశాయి. నిజానికి మే 9న కల్కి 2829 ఏడి విడుదల కావాల్సింది. అది వాయిదా పడింది. స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో చిన్న హీరోలు పండుగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యేదే లేదు. మే 31న ముగ్గురు చిన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద ఫైట్కి సిద్ధమవుతున్నారు. పెద్దగా పోటీ లేని క్రమంలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకు వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంకా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ కాలేదు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే పండగే అని చెప్పాలి. మరి ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల వివరాలు చూస్తే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో సమ్మర్ బరిలో దిగారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు, నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్సేన్ మాస్ రోల్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలకృష్ణ గెస్ట్గా వచ్చాడు కాబట్టి మంచి ప్రచారం దక్కింది. RX100 ఫ్రేమ్ కార్తికేయ నటించిన మూవీ బజే వాయువేగం ఈ చిత్రం టైటిల్ విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్తో ఓజీ చిత్రం చేస్తున్న దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి ప్రచారం కల్పించారు. కార్తికేయతో పాటు దర్శకుడిని సుజిత్ ఇంటర్వ్యూ చేయడంతో బజే వాయువేగం చిత్రానికి ప్లస్ అయింది. మే 31న విడుదలవుతున్న మూడో చిత్రం గమ్ గమ్ గణేష. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. బేబీ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రం ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి రష్మిక మదన్న గెస్ట్గా రావడం కలిసొచ్చింది. 3 చిత్రాల మీద బజ్ ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ లాభాలు పంచడం ఖాయం. మరి విన్నర్ ఎవరవుతారో చూడాలి.